నేను ఆటో ఫీల్డ్లో వచ్చి 20 ఇయర్స్ అవుతుంది. సో 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో ఇలాంటి ఏమీ జరగలేదు. సో ఈ గవర్నమెంట్ అనేక హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చేసి ఆ 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. ఒక్క బస్సు మాత్రమే ఫ్రీ పెట్టిండు. ఫ్రీ పెట్టేసి ఆటో డ్రైవర్ వాళ్ళ యొక్క పొట్టగొట్టి ఇంకా సత్తులో రోడ్డు మీద పడేసిండు. సరే ఆ విధంగా కాకుండా లేడీస్కి 2500 ఇస్తామన్నది అది ఇవ్వలేదు. అది ఇచ్చేసి ఆ బస్ ఫ్రీ తీసేస్తే బాగుండు. కానీ ఆ బస్ ఫ్రీ తీయకుండా 2500 ఇస్తానని చెప్పేసి అది డుమ్మా కొట్టిండు. 4,000 రూపాయలు ముసలికి పింఛన్ ఇస్తానని చెప్పేసి అది దుమ్మా కొట్టిండు. తర్వాత కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని అది కూడా డుమ్మా కొట్టేసిండు. ఈ అన్ని డుమ్మాలు కొట్టుకుంటూ రియల్ ఎస్టేట్ మొత్తం డమాలు అయిపోయినాయి. తర్వాత ఇది హైడ్రా అని వచ్చేసింది. హైడ్రా ముసి వల్ల కులగొట్టేసిండు. ఇవన్నీ అన్ని ఏడ చేసిండు. ఒక్క ఏడు చేసి అన్ని చేసిన అల్లా కొంచెం కరెంట్ బిల్లులో సగం మందికి ఇచ్చింది. రైతు బంధువులు సగం మందికి ఇచ్చింది. అంతా సగం ఇచ్చుకుంటా మేము అన్ని సంవత్సరంలో ఇన్ని చేసినామని ఉత్తిగా ప్రభావాలుగా బలుకుతున్నారు. అంతేగాని వాళ్ళు సంవత్సరం పండుగ చేసి వాటికి దండగా, అది పండుగ కాదు, అది దండగా. ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజల దుర్భరమైన పాలన విజయోత్సవం వాళ్ళు చేసేది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు ఇంతక డీజిల్ ఆటో అవుటర్ రింగ్లో ఉండాలా అంటే డీజిల్ ఆటో అవుటర్ రింగ్లో అవతలే ఉండాలి. ఈగ ఇది ఆటో ఉంది కదా, ఎలక్ట్రికల్గా ఆటో ఉంది కదా, దానికి అందరూ ఆహ్వానిస్తారు. కానీ ఆహ్వానించి ఏం ఫైదా ఉంది? ఇక్కడ ఓలా ఊబర్ అని అందరికీ కనెక్ట్ చేసేసి ఉన్న ఆటో వాళ్ళని మొత్తం శత్రువులు చేసేసారు. ఫస్ట్ మెయిన్ అపాలు ఓలా ఊబర్ తీసేయాలి. బైక్ ట్యాక్సీ ప్లేట్ లేని బైకులను నిషేధించాలి. ఇవన్నీ చేయకుండా అనేక హామీలు ఇచ్చేసి మొత్తం లేనిపోని ఇచ్చిన హామీలు ఏమో నెరవేర్చలేడు, ఈయన హామీలకు ఏమో నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట ఈవీ వెహికల్స్ వస్తే మేము స్వాగతిస్తామన్నారు కదా, చాలా మంది ఆటో వాళ్ళు ఫైనాన్స్ లో ఆటోలు తీసుకున్నారు కదా, ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తే బాగుంటుంది ఈవీ వెహికల్స్ కి? మీరు ఏ విధమైన సాయం అడుగుతున్నారు? 50% డిస్కౌంట్ ఇవ్వాలి ఈ వెహికల్ కి. 50% డిస్కౌంట్ ఇవ్వాలి. సో ఈ ముందు ఉన్న వెహికల్స్ కు వాళ్ళ యొక్క నష్టపరిహారం ఇచ్చేస్తూ ఆ ఈ వెహికల్ కు 50% ఇవ్వాలి. అప్పుడు అందరూ ఆహ్వానిస్తారు. నేనే కానీ ఎవరైనా ఆహ్వానిస్తారు. ఎందుకంటే సిటీ పెద్దగా అయిపోయింది కాబట్టి, పొల్యూషన్గా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు పనికొస్తుంది. సో అది దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టకుండా ఈ హైడ్రా అని చెప్పేసి అది అని చెప్పేసి జనాలు అందరి చదువు చూసి దందాలు లేవు, ఏమీ లేవు. ఇక విజయోత్సవ పండగలు ఎందుకు పండగలు ఏమో అందరి ముఖంలో ఏం ఆనందం ఉందని పండుగ చేసుకుంటున్నారు. అంతా బోగస్ పండగలే, దండగలే, అంత దండగనే అవి. కాబట్టి మేము రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పరిపాలన సరిగా చేయాలి. సరిగా అంటే ఏంది, మీకు ఎవరికైతే ముసలోళ్ళకు ఇచ్చిన హామీలు, లేడీస్కి ఇచ్చిన హామీలు, ఈ 13 గ్యారెంటీలలో ఆ గ్యారెంటీ ఇచ్చి అందరికీ మంచిగా చేయాలని చూడాలి. కానీ ఒక వర్గానికి మంచిగా చేసి ఇంకో వర్గానికి శత్రువులు చేసేసి కడుపు కొట్టేసి ఇప్పటికే దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు ఊరేసుకొని మందులు తాగి. ప్రభుత్వం మీలాంటి ఆటో కార్మికులు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం తెలుస్తుంది, కానీ ఎందుకు పట్టించుకుంటలేదంటారు? పట్టించుకుంటే వాళ్ళకు జనాలలో వ్యతిరేకత వస్తుంది కదా, పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తాను, దొంగల మనకు మొత్తం బాధపడుతుడు సీఎం వాన్ గురించి మొత్తం బాధపడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడ మీరు చూడండి సార్, అక్కడ చూడండి మొత్తం లైన్ ఆటో. ఇట్లా ఎప్పుడన్నా చూసిరా మీరు? అట్లా మాకు ఏం పని లేదు. ఆన్కి మేము ఇస్తాం, నెలకు 1000 రూపాయలు మేము ఇస్తాం. ఆన్కి నా చేతితో ఇస్తాను, ఆయన ఆన్కి నేను ఇస్తాను 1000 రూపాయలు. అప్పుడు చేయమను ఆన్కి, వాళ్ళ ఇంట్లో కూర్చొని అప్పుడు తినమను 1000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఇస్తారు? అది చెప్పాను ఆన్కి రిక్వెస్ట్ చేయడానికి. ఇప్పుడే ఈసారి కాంగ్రెస్ వచ్చిన మొత్తం మొత్తం బైకులకు మంచిగా రోజు 1500 1000 రూపాయలు చేసుకుంటుండే. ఇప్పుడు 500 కూడా 5 సార్. ఇంటికి పోతాడు దుఃఖం వస్తుంది. ఇంటికి 5 లక్షల బండి కొన్నప్పుడు రోజు ఫైనాన్స్ కట్టాలి. ఫోన్ కూడా ఇంతవరకు పొద్దున 5 గంటలకు వచ్చిన ఎటు పోవాలి? ఇప్పుడు నేను నిజరైతే ఇంటికి పోవాలి తినడానికి. ఇంటికి పోతే పైసలు ఇవ్వాలంటారు. ఎవరికి చెప్పుకుంటాం? బైకులు పెట్టి మొత్తం ఆగం చేసి మొత్తం మాకు ఏమి ఎక్కువ మధ్య మొత్తం బంద్ చేయమని మాకు వస్తాయి పైసలు. ఈ బాధ మాకు అవసరం లేదు, మాకు కావాలి. ఓలా ఊబరు ర్యాపిడ్ మొత్తం బంద్ చేయాలి సార్. అది బంద్ చేస్తే మాకు కష్టం మాకు వస్తుంది, మా ఆమ్దాని మాకు వస్తుంది. బస్సులు 1 3 ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు మొత్తం బంద్ చేయాలి సార్. లేడీస్ కాంచాలి పోతున్నారు, లేడీస్ పోరగాళ్ళు మంచి ముసలి కాంచాలి బైకులు తీసుకెళ్ళిపోతారు. ఆటో అంటే అడుగులే లేదు, అట్లా అయిపోయింది ప్రభుత్వం. మొత్తం అప్పుడు మంచిగా ఉండే సార్. ఇప్పుడే కాంగ్రెస్ మొత్తం సంవత్సరం మొత్తం ఆగా అయిపోయింది తెలుసా.
ఫైనాన్స్లు కొంచుకోపోతారు బండ్లు మిత్రులు కట్టలేక ఎవరికి చెప్పుడు మరేంటి ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఏం చెప్తావు నా తీసేయాలి మళ్ళీ ఉండదు మొత్తం కాంగ్రెస్ గారు మొత్తం తీసేస్తారు కంపల్సరీ తీసేద్దాం. ఫ్రీ అయినా కాడి నుంచి ఏమైపోయిందంటే అన్న ఆన్లైన్లో రేటులు దింపేసారు. అప్పుడు ఆన్లైన్లో ఎట్లా ఇస్తుండే ఒక 10 కిలోమీటర్లు పోతే 250 అట్లా ఇస్తుండే. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు పోతే ఎంత వస్తున్నాయి? 130, 120 వస్తున్నాయి అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్కి ఏం చెప్పలేకపోతున్నాం మేము ఎట్లా ఇస్తున్నామంటే గవర్నమెంట్ రేట్ ఎంత ఉంది. మీరు కూడా ఓలా ఊబర్లో జాయిన్ అయ్యారా? ఓలా ఊబర్ ర్యాపిడో అన్నీ జాయిన్ అయినా మన ఏం చేయాలా? పరిస్థితి అట్లా అయిపోయింది. ఇల్లు రెంట్ కట్టాలా, బండి రెంట్ కట్టాలా, ఇప్పుడు మా ఖర్చులు ఉంటాయి, అవి ఉంటాయి. ఇంట్లో భార్య పిల్లలు అన్నప్పుడు ఏదో ఒక ఖర్చులు ఉంటాయి కదా అన్న. ఇప్పుడు ఆ ఖర్చులు చేయాలంటే ఏం చేయాలా? ఏం చేయలేక చేసుకోవాల్సింది వస్తుంది. 200లకు పోయే దగ్గర 70-80 రూపాయలకు పోవాల్సింది వస్తుంది. ఎందుకంటే లేదు, ఏం లేదు, ఇంటికి పోతే ఎట్లా బతకాలా అన్నట్టు ఆలోచన వస్తుంది. లేదంటే ఇది చేసుకోవాలా, ఇది చేసుకుంటే ఎంత మొత్తం సాయంత్రం మొత్తం చేస్తే 500-400 మిగులుతుంది. దాంట్లో డీజిల్ ఏం పోయాలా, బండి రెంట్ ఎంత ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, మేము ఎట్లా తినాలా, అదే అర్థమైతే లేదు. ఇన్ని రోజులు చూస్తున్నాం, ఇప్పటిదాకా ఏమైతే లేదు. ఈ చలో ఇప్పుడు మాకు ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మై ఆటో సేఫ్ స్టిక్కర్ పెట్టుకోమంటారు, అది పెట్టుకోమంటారు. మళ్ళీ ఈ 2 వీలర్ ర్యాపిడో బైకులు చూడండి మొత్తం వైట్ ప్లేట్ బండ్లు అది అట్లనే నడుస్తున్నాయి. వాళ్ళకి అడిగేటోళ్ళే లేరు. మేము అడగాలన్నా కొట్లాడని పోలీసులు కూడా చూసుకుంటూ విడిచిపెడుతున్నారు. వాళ్ళు మట్టించుకుంటలేరు పోలీసులు కూడా. రాపిడోల బైకులు మొత్తం మేము రోడ్డు దాడితే ఫైన్ కడతాడు, వాళ్ళకి ఫైన్ లేదు మన లేదు, చెప్తా కూడా పట్టించుకుంటారు వాళ్ళు. ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాలు తినకపోవటం చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు సరిగా గిరాకులు అయితే లేవు. నిన్న రోజుకి 500 కూడా సంపాదిస్తలేము. బండి కిరాయి కట్టుకోవాలా, ఇళ్ళకు 200-300 తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. గతంలో ఎన్ని ట్రిప్లు కొట్టేవాడు? గతంలో చాలా ట్రిప్లు కొడుతున్నాం. 2 గంటల 3 గంటల వరకే 1000 రూపాయలు సంపాదించుకుంటాం. అసలు ఇప్పుడు నేను సాయంత్రం 9 అయినా కానీ 1000 రూపాయలు అవుతారు. పొద్దున 8:30కి వస్తాను. ఇప్పుడు ఒక ట్రిప్ కొట్టినా అది 50 రూపాయలు, స్టేషన్కి 50 రూపాయలు. ఈ ప్రభుత్వం అయితే వేస్ట్ ప్రభుత్వం సార్. ఈ పరిపాలన బాగాలేదు. గతంలో పరిపాలన పర్వాలేదు, నడిచి కొంచెం. ఒకవైపు ఓలా ఊబర్లతో బాధలు పడుతున్నారు, మరోవైపు ఈ ట్రాఫిక్ పోలీసులతో బాధపడుతున్నారు, ఒకవైపు మళ్ళీ ఉస్తా బస్ కూడా మీ మీద పడ్డది. ఏంటి ఇప్పుడు జీవన విధానం ఎట్లా కొనసాగుతుంది? కూడా సార్ ఇట్లా జగలాచుకుని పోతున్నాం. ఏం చేస్తున్నాం? వేరే ఏమైనా చేద్దామంటే అది కూడా లేదు. మాకు ఓలా మాకు 10 రూపాయలు సాయం చేద్దామని అది కూడా లేదు. ఏది కూడా మాకు సౌకర్యం లేదు. ఆయన అంటాడు 12,000 ఇస్తా, ఈయనంటే ఏ కార్యకర్త కూడా 1 రూపాయి మాకు ఇవ్వలేదు, ఏ నాయకుడు 1 రూపాయి ఇవ్వలేదు. ఎట్లా బతకాలా మాకు అర్థమవుతలేదు.